హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను చేయబోయేది చికెన్ హలీం అండి. చాలా ఈజియెస్ట్ మెథడ్‌లో చేస్తాను చూడండి. ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గిన్నెడు దొడ్డు రవ్వ, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ఎర్రపప్పు వేసుకోండి. అందులో ఒక 8 బాదాంలను వేసుకోండి. 8 గాని, 10 గాని మీ ఇష్టం అండి. అట్లనే నేను ఒక 5 కాజులను వేసుకున్నాను. ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఒక 1 అవర్ వరకు నాననివ్వాలండి. పక్కన పెట్టుకోండి. ఒక 300 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నానండి. అందులోకి కావాల్సిన సాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కుక్కర్ పెట్టుకోండి. అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోండి. బ్రౌన్ ఆనియన్‌కి తర్వాత ఆనియన్‌ని పక్కకు పెట్టుకోండి. తర్వాత అందులో మనము సాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 సన్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక పెద్ద టేబుల్ స్పూనెడు అల్లం వెల్లిపాయల పేస్ట్ అండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా గోలాలండి. తర్వాత ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనము 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం కదండి. బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు తిన్నా కానీ బా నోట్లోకి అలా బోన్ రాకుండా ఉంటుంది. చికెన్ హలీము బయట తినే దానికన్నా మనం ఇంట్లో ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత ఈజీగా ఉందో. ఈ చికెన్ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అట్లనే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కర్డ్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. రంజాన్ నెలలనే కాకుండా మనం ఇంట్లో ఎప్పుడు పిల్లలకి కావాలంటే అప్పుడు ఈజీగా చేసి పెట్టచ్చండి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోయండి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టండి. చికెన్ అంతా బాగా ఉడికిపోయేలాగా ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతుందండి. తర్వాత మనం ఒక గంట నానబెట్టుకున్న ఈ పప్పులన్నిట్లని నీళ్ళని తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని బాగా పేస్ట్ లాగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనం ఈ 3 విజిల్స్కి చికెన్ అంతా ఉడికిపోయింది చూడండి. మనం ఒక స్పూన్ తీసుకొని పైనుంచి ఆయిల్ అంతా ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం హలీం చేస్తాం కదండి, దానిపైన వేయడానికి ఇది బాగా టేస్టీగా ఉంటుంది ఈ ఆయిల్. ఒక 4-5 స్పూన్లు తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత చూడండి, నేను చికెన్ ఇట్లా కలుపుతుంటే అంతా ఎట్లా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు ఇదే కుక్కర్లో మనము ఇప్పటిదాకా పిండిని చేసి పెట్టుకున్నాం కదండి, పప్పులన్నీ రుబ్బుకొని అదంతా మెల్లగా పోసేసుకోవాలి.
పోసుకొని అందులో కొంచెం వాటర్ కూడా కడిగి పోసేయాలండి. తర్వాత ఇదంతా ఒకసారి కలిపి ఇంకొక గ్లాస్ వాటరు పోసి సిమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మనము అట్లనే పెట్టాలి. సిమ్లో పెట్టాలండి, మనం పెద్దగా పెట్టద్దు. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది కదా, ఈ పప్పు చికెన్ ఇవన్నీ బాగా ఉడికేలాగా ఒక 4-5 విజిల్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యిని వేసానండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతో బాగా కలపాలి. కిందికి మీదికి కిందికి మీదికి ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు చికెన్ అంతా మొత్తము ఇట్లా లేయర్ లాగా విడిపోవాలి. అట్లా కలుపుకోండి. ఒక 10 మినిట్స్ కలుపుకోవాలండి బాగా. కిందికి మీదికి ఇట్లా కింద ఏమి అడుగు అంటకుండా సిమ్లోనే పెట్టి ఇట్లా బాగా కలుపుకోవాలండి. మీరు ఇది ఇంట్లో ఒకసారి ట్రై చేశారనుకో, మీరు ఎప్పుడు బయట తినాలని అస్సలు అనుకోరండి. అంత ఈజీగా అయిపోతుంది. తర్వాత మనం ఇదంతా ఒక స్టీల్ గిన్నెలోకి వేసుకొని దానిపైన మనం ఫస్ట్ తీసినాం చూడండి ఆయిల్, అది వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని తర్వాత దీంట్లో కొంచెం నెయ్యిలో కాజుని బ్రౌన్గా వేపుకోవాలండి. అవి కూడా గార్నిష్కి వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా పైనుంచి చల్లుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ మెథడ్లో చికెన్ హలీం అండి.